మహిమకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము, మహిమకు పాత్రుడా. అది 2014. వైజాగ్ నుండి పాడేరు వెళ్లే దారిలో ఘాటీ మొదలయ్యే చోట తాడిపత్రి అనే గ్రామం ఉంది. సరిగ్గా అక్కడే అడవి మొదలవుతుంది. ఆ గ్రామంలో ఉన్న ఒక సహోదరుడు అడవి దగ్గర ఉదయాన్నే 8 గంటలకు దింపారు. అడుగులో అడుగు వేసుకుంటూ ఆనందంతో నిండిన హృదయముతో ఆ అడవిలోనికి వెళ్తున్నాను. ఎందుకు అంటే అప్పటికే అనేకమైన సార్లు క్రీస్తు యేసుని ముఖాముఖిగా కలుసుకున్నప్పటికీ మరల ఆయన దర్శనం కోసం నా ప్రాణం ఎంతో ఆశగా ఉంది. మార్కు 1:35 ద్వారా దేవుడు వాక్కు ప్రత్యక్షత నాకు కలిగిన తరువాత అరణ్యంలో ఏకాంతముగా ఇంకా లోతుగా ఆయన్ని అన్వేషించాలన్న తపన నా ఆత్మలో బలపడింది. వాక్యమూలముగా ఆత్మమూలముగా తిరిగి జన్మించిన అనుభవం ఉన్న వ్యక్తిగా ఆత్మలో ఆయనతో సంబంధం సహవాసం కొనసాగుతూ ఉన్నప్పటికీ దేవుని రాజ్య మర్మాలు ఆయనే స్వయంగా బోధిస్తుంటే నేర్చుకునే ఆ అనుభవం చాలా చాలా ఆనందంగా ఉంటుంది. అది అనుభవిస్తేనే తెలుస్తుంది. ఆ అడవిలో 3 రోజులు దేవునితో కలిసి సాగిన లోతైన ఏకాంత ప్రార్థనతో నా హృదయము ఎంతో సంతోషంతో నిండుకొని ఉండగా ఆత్మీయ మర్మములు స్పిరిచువల్ సీక్రెట్స్ అనే టీవీ ప్రోగ్రాం స్టార్ట్ చేయమని దేవుడు చెప్పారు. ప్రార్థన ఒక తపస్సులా చెయ్యాలని, అప్పుడే అది శక్తివంతముగా ఉంటుందని పరిశుద్ధాత్ముడు పదే పదే నేర్పిస్తుంటే ప్రాక్టికల్గా అది సాగినప్పుడు, యేసు నామములో అనేకమైన అద్భుతాలు దేవుడు జరిగిస్తున్నప్పుడు పొందుకునే సంతృప్తి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక వ్యక్తి ఆత్మరక్షణ అద్భుతం, ఆ వ్యక్తి ప్రాణరక్షణ మరీ అద్భుతం, అదే వ్యక్తి శరీర స్వస్థత మరీ మరీ అద్భుతం. దేవుని సృష్టి, ఆయన క్రియలు, మన మానవత్వానికి అర్థం కాని దైవత్వం, అవి చాలా అద్భుతం. మై డియర్ పీపుల్ ఆఫ్ గాడ్, ఏకాంతంగా దేవుని సన్నిధిలో ఎంత ఎక్కువ సమయం గడుపుతామో
అంత ఎక్కువ మనము దేవుణ్ణి అర్థం చేసుకోగలుగుతాం. చుట్టూ ఉన్న మానవ ప్రపంచానికి దూరముగా ఆత్మలో సిద్ధపాటుతో మనస్సులో నెమ్మది కలిగి ఆయన వాక్యము ధ్యానిస్తూ ఆ ధ్యానములో నుంచి కలిగిన ప్రత్యక్షతతో ప్రార్థిస్తూ మీరందరూ ఆత్మలో ఎదగాలని నేను ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్.